ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్. ఏ గ్రూప్ ఇంటర్మీడియట్లో? సిఈసి. సిఈసి. సిఈసి ఫుల్ ఫామ్ చెప్పు. సిఈసి అంటే తక్కువ 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 చదివేటోళ్ళ సబ్జెక్ట్. సి కానీ ఈ అంటే కొన్ని, మళ్ళీ సి అంటే చింటుగాడు. 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 చింటు మోడల్ కొత్తపేట్. నల్లా చీర నల్లా రైక, నల్లా చీర నల్లా రైక, దండాల మీద నేను దెంగిపోతా. దండాల మీద దెంగి. ఏం చేస్తున్నాను? అయ్యా కొత్తపేట చింటు మోడల్ వేసి పడేస్తా. చింటు మోడల్ నువ్వేంది ఇక్కడ వచ్చి వస్తున్నావు? వచ్చి వచ్చిన. అయ్యా చింటూ నువ్వేనా? ఎంతుంది వ్యాక్సిన్ చూపి. సిగ్గు శరం లజ్జ మానం అవమానం ఏమనిపిస్తలేదా ఇట్లా ఇన్స్టాగ్రామ్లో ఆవుల పూకొని లెక్క వీడియోలు చేసుకుంటా? అరే కాదురా నీకు గుద్ద బలిచిందారా నేను? ఎందుకురా అట్లా చేస్తున్నావు? అరే నేను ఆవుల పూకొని అయినా సరే రా, నువ్వు ముందు ఫోన్ లేపురా పూక పిచ్చిలాంబడికే. పార్ట్ 1 నొక్కుతావు. ఈ చేయులకి ఎందుకు ఇట్లా పెట్టుకున్నావు నువ్వు? ఇదా స్టైల్. మోడల్ స్టైలా? మోడల్ స్టైలా? మోడల్ స్టైల్. మోడల్ స్టైల్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో ఇవాళ మన ఇంటర్వ్యూలోకి ఎవరిని తీసుకొచ్చినామంటే ఇన్స్టాగ్రామ్లో ఒక ఆణిముత్యం, మీ అందరికి తెలుసు, ఒక స్క్రాప్. ఇగో ఈ స్క్రాప్ తోటి మనం ఇవాళ ఈ ఇంటర్వ్యూలో ఉన్నామన్నమాట. సో మీ అందరికి తెలుసు ఆ వ్యక్తి ఎవరనేది. మన ముందున్నాడు ఇగో రౌడీ షీటర్ లెక్క ఇట్లా షర్ట్ పైకి అనుకున్నాడు, ఆ షర్ట్ పైకి అనుకున్నాడు, చినిగిపోయిన పాయింట్ వేసుకొచ్చి ఒకటి పాయింట్ పైకి లేపిండు. ఏందో ఈ కథ ఏందో మొత్తం కూడా మనం ఇలా ఈ చింటుని అడిగి తెలుసుకుందాం అనమాట. మీ అందరు కూడా ఎప్పటి నుంచో కామెంట్లు పెడుతున్నారు కదా కొత్తపేట చింటు మోడల్ ఇంటర్వ్యూ, కొత్తపేట చింటు మోడల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి. టైం అయితే రానే వచ్చిందనమాట. సో ఇలా మన కొత్తపేట చింటు మోడల్ని అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్తే చింటు. నమస్తే. ఎట్లున్నావు? మంచిగా. అంత మంచిదేనా? మంచిగా బతుకుతున్నావు అయితే. యువశేఖర్ని తిట్టుకుంటా. ఆడవి నన్ను తిట్టుకుంటా బతుకుతున్నాడు, నేను ఆయన తిట్టలేను. ఆడు ఈడు అంటున్నావు, గుద్ద వలిసిందా? రాజు ఇది నేను రాజు డేంజర్ కి సపోర్ట్ ఉన్నా. రాజు డేంజర్ రైతు బిడ్డ. రైతు బిడ్డ. రైతు బిడ్డ అని తిరుగుతున్నాడు యువశేఖర్ కొడంగల్. రైతు బిడ్డ నువ్వు ఎట్లా చెప్తున్నావు? రాజు డేంజర్ స్మైలీ ఆయన పొలంలో పని చేస్తున్నాడుగా, అలా డాడీ ఒక ఫార్మర్. నువ్వు చూడనికి చిన్న పిల్ల ఎక్కున్నావు, మూతి మీద మీసం కూడా రాలే, ఎందుకురా కథలు దింగుతున్నావు? నాకు అర్థమైతలే. నువ్వు ఇక వచ్చిందిగా నల్లది. ఏమొచ్చింది? మీసం. అవునా? నీది లేస్తుందా? లేస్తుంది. ఏంటిది లేస్తుంది? ఏంటిది లేస్తుందిరా? కోపం వస్తే మనసు లేస్తుంది. ఇదిరా వీడు చూడనికి ఏమైతున్నాడు, వీడేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అనమాట. సరే ముందుగా ఏడుంటావురా నువ్వు? కొత్తపేట. కొత్తపేటలో ఉంటావు? కొత్తపేటలోనే ఉంటావు, విలేజ్లో. సరే సూటిగా కొన్ని ప్రశ్నలు ప్రజలు అడిగారు, దాంతోపాటు నేను కూడా కొన్ని ప్రశ్నలు అడగాలన్నమాట. అయితే ఎందుకు ఇన్స్టాగ్రామ్లో యువశేఖర్ కొడంగల్ని తిడుతున్నావు? ఆయన రాజు డేంజర్ని తిడుతుడుగా. రాజు డేంజర్ ఏమన్నా నీ సుటపోడా, నీ అన్ననా, నీ తమ్ముడా? బిగ్ ఫ్యాన్. ఎట్లా? వాడు గుట్కలు వేసి ఆర్ఆర్లు వేసి ఆడొక స్క్రాప్ బ్యాచ్, వానికి నువ్వు ఫ్యాన్ ఆరా? అవును, ఆయన ఫ్యాన్. ఫ్యాన్ స్పెల్లింగ్ చెప్పురా. FAN ఫ్యాన్. సరే మంచిగా చెప్పినావు ఫ్యాన్ అని చెప్పేసి. అయితే నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్. ఏ గ్రూప్ ఇంటర్మీడియట్లో? సిఈసి. సిఈసి. సిఈసి ఫుల్ ఫామ్ చెప్పు. సిఈసి అంటే తక్కువ 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 చదివేటోళ్ళ సబ్జెక్ట్. తక్కువ చదివేటోళ్ళ సబ్జెక్టు. సిఈసి అంటే ఏంది? సి అంటే ఏంది? ఈ అంటే ఏంది? మళ్ళీ సి అంటే ఏంది? సిఈసి అంటే టెక్స్ట్ బుక్ లో సబ్జెక్ట్ అది. సి అంటే సుల్లిగాన్ని, ఈ అంటే అవలపుకొని, మళ్ళీ సి అంటే చింటుగాడు. చింటుగాడు. సుల్లికి అవలపు చింటుగాడు. సుల్లికి కాదు, చింటు మోడల్ కొత్తపేట. ఇంకా సరే మనకైతే ఒక ప్రేయర్ ఉంటుంది అనమాట. ఆ ప్రేయర్ స్టార్ట్ చేద్దాము. ముందుగా ఇట్లా దండాలు పెట్టి ఇట్లా కళ్ళు మూసుకో. నల్లా చీర నల్లా రైక, నల్లా చీర నల్లా రైక, దండాల మీద నేను దెంగిపోతా. దండాల మీద దెంగిపోను. నన్ను చూస్తే చిన్న పోరాడు అంటారు, నన్ను చూస్తే పెద్ద పోరాడు అంటాడు. చీరలు జాకెట్లు దెంగిపోతా, అవి నేను వేసుకుంటా. చీరలు జాకెట్ దెంగిపోను, అవి నేను వేసుకోను. ఎందుకు వేసుకోవురా నువ్వు అవులపు కూడా? ఎందుకు వేసుకోను అంటే నేను చింటు మోడల్ కొత్తపేట మంచిది. నువ్వు మనిషివి కాదు, దునపోతువి, పిచ్చిపుకోనివి అని ప్రజలు అంటుర్రా చింటూ. ఇప్పుడు అట్లనే అంటాడు, మనం ఎదిగినాక లాలే జైలు కొడతారు. నువ్వు ఎప్పుడు ఎదుగుతావురా? నీ ఏజ్ ఎంతరా గాడిది? ఎదుగుతా తొందరగా ఉంది. ఎప్పుడు ఎదుగుతావు? 102 అంకెలు దాటినా, ఇంకా 80 అంకెలు దాటాల్సి ఉంటుంది. ఏముంది? అంకెలు దాటాలి. ఇంకా అంకెలు దాటుకుంటూనే ఉంటావా నువ్వు? దాటేసి వెళ్ళిపోతున్నా ముంగడికి. పోతున్నావా? అందరికి లాలీపాప్ చేస్తావంట నువ్వు, దాటుకుంటా పోయి. అందరికి లాలిపాపు చెయ్య, నేను దాటుకుంటా పోకుంటా.
సరే ఇప్పుడు ఏమంటావు నువ్వు? ప్రజలందరికీ సారీ కాలు మొక్తా అని చెప్పు. అందరికి ప్రజలారా సారీ కాలు మొక్కను నేను. ఎందుకు? చింటూ మోడల్ కొత్తపేట్. అవులాపూ చింటూ మోడల్ కొత్తపేట్. మంచి పూకు చింటూ మోడల్ కొత్తపేట్. మంచి పువ్వు కూడా నువ్వు కన్సిడర్ చేస్తున్నావా? పక్కా పక్కా. నువ్వు అవులా పూకొని అయితే నీ మంచి పూకొని కాదని ప్రజలు అంటారు. ఇప్పుడు అంటారు, తర్వాత ఆలయం మెచ్చుకుంటారు. చింటూ మోడల్ కొత్తపేట్. నువ్వు ఎడగనబడతాడు గుద్ద వాళ్ళు దిగుతా అంటారు. నేను ఏడగనబడితే అలా సెల్ఫీలు దిగుతారు అందరూ. ఎందుకు? ఉచ్చలు చేపలు పట్టుకొని లెక్కుంటావనా? చింటూ మోడల్ కొత్తపేట్ ఒక రేంజ్ ఉంటుంది. సరే ఓకే గైస్, ప్రేయర్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రజలైతే కొన్ని క్వశ్చన్స్ వేసారనమాట. మీరు ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో అవి నేను డైరెక్ట్గా చింటూ మోడల్ అయితే అడుగుతాను. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నువ్వే ఆన్సర్ ఇవ్వాలి. చలో ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట. నువ్వు ఇందాక చూసినావు కదా, నీతో ఇంటర్వ్యూ అనగానే ప్రజలందరూ కామెంట్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క ఆణిముత్యం లెక్క ఉంటుంది అనమాట. సరేనా? ఓకే కదా? ఓకే. ఫస్ట్ ఆ పిచ్చి పుక్కొని గుద్ద వల్దెంగు అని చెప్పేసి అభి క్రేజీ అంటుండు. నీ గుద్ద వల్దెంగాలంట. అభి క్రేజీ మంచిగా చదువుకో, నా జోలికి రాకు. నువ్వు చదువుకుంటున్నావా? చదువుకుంటున్నా. ఏం ఇంటర్మీడియట్ చదువుతున్నావు కదా? ఇంటర్మీడియట్ స్పెల్లింగ్ చెప్పురా. ఇంటర్మీడియట్ స్పెల్లింగ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ కాలేజ్ అని ఉంటుంది. ఇంటర్మీడియట్ స్పెల్లింగ్ చెప్పురా గాడిది. ఇంటర్మీడియట్ కాలేజ్ గోట్ కాలేజ్. గుట్కాల కాలేజ్ కదా అది? గోట్ కాలేజ్. సరే ఇట్లా అనరా. గుట్కాలు తింటావు కదరా నువ్వు? తినా. నిజం చెప్పురా. రియల్గా మీ నాన్న మీద ఒట్టేసి చెప్పురా. ఒట్టేసిన. గుట్కాలు తినవు నువ్వు? తినా. పక్కా. సరే యాక్చువల్గా కొత్తపేట చింటూ మోడల్ కాకుండా నీ పూర్తి పేరు ఏం పేరు? పరమేశ్వర్. మరి పరమేశ్వర్ అని పేరు పెట్టుకోకుండా ఇన్స్టాగ్రామ్లో కొత్తపేట చింటూ మోడల్ అని చెప్పేసి ఎందుకు అంటారు? ఎందుకు పెట్టుకున్నావు? చింటూ అంటే నేను, మోడల్ అంటే నా వీడియోలు, మోడల్ వీడియోలు. కొత్తపేట అంటే మా ఊరు. అయితే ప్రజలందరూ ఏమంటారు అంటే, ఇగో శ్రీను ఏమంటుండంటే, ఈడు మోడల్ అని పేరు పెట్టుకుని కదా, ఈయన మోడల్ జాతిని దెంగ, ఒక్కటి దెంగ అన్న చందన్న అంటారు. శ్రీను మీ మోడల్ జాతిని దెంగమంటాడు. ఆడ అవలేగాడు అట్లా చేస్తాడు, అట్లా చెప్తాడు. అరే నువ్వు నన్ను అవలేగాడు అంటున్నావు కాదురా, నువ్వు పెద్ద అవలేగాని వేరే లాలీపాప్ స్టార్ అంటారు. ఆడు పిచ్చపూకోడు పెట్టినోడు కామెంట్. అది జర మంచిగా పెట్టిండ్రా, పిచ్చిపూ కామెంట్లు పెట్టకుండే. సరే యుశేఖర్ కొడంగల్ది ఒక్కసారి లాలీపాప్ చేసుకుంటా వీడియో చేయమని చెప్పు, ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తామని చెప్పేసి సుమన్ అంటుండు. ఒక్కసారి యుశేఖర్ దంట లాలీపాప్ చేసుకుంటా వీడియో చేయి, ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తారంట. ఇప్పుడు నీకు ఇచ్చే సపోర్ట్ కాకుండా ఇంకెక్కువ సపోర్ట్ చేస్తారంట. సుమన్ మంచిగా ఉంటే మంచిగా ఉంటా, నా జోలికి వస్తే దుష్మన్ అవుతా నేను. దుష్మన్ ఏం చేస్తావు? ఏం బీక్తావు? దుష్మన్ అయితే దశ్మన్ చేసేస్తా. దశ్మన్ అంటే చంపేస్తా. సరే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాక్ స్టార్ రాము ఏమంటుండంటే, అన్న వీడు మా ఇంటికాడ గోటీలు ఆడతాడు బుడ్డపూరలు, అంటే వీడు కూడా బుడ్డపూరడే, వీడు గోటీలు ఆడేటప్పుడు అంతా చీతురుండి ఆడతాడు, వీడు పెద్ద చీత్రిగాడు అన్న, కావాలంటే అడుగంటాడు. గోటీలు అసలు గోటీలు ఆడదా దేని దిమాగాలు మంచిగా చదువుకుంటా. రాక్ స్టార్ రామ్ కి రాక్ స్టార్ రామ్, నేను గోటీలు ఆడ మంచిగా చదువుకుంటా, నీళ్ళకి ఎరిపోకని కాదు నేను. ఆయన ఎరిపు కూడా నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? ఆడు కామెంట్లు పెడుతుంది. నీ సబ్స్క్రైబర్ రా గాడిది. నా సబ్స్క్రైబర్ అయినా సరే అట్లా పిచ్చిపో కామెంట్లు పెడితే అట్లనే తిడతావు. సరే నెక్స్ట్ క్వశ్చన్ సుజిత్ రాథోడ్ ఏమంటుండంటే, రాజు డేంజర్ స్మైలీ స్పెల్లింగ్ చెప్పురా. RAJU రాజు, డేంజర్ DANGER డేంజర్, SUMALY SAM స్మైల్. ఇది SAM స్మైల్. SAMLEY ఐ8 పోతుంది మధ్యలో. SMILE స్మైలీ. ఎల్లు తీసి పెట్టుకుని గుద్దలు పెట్టుకుంటావా? SMALY స్మైలీ. SMALY స్మైలీ. 1 2 3 అస్త చేయలేకపోతే. అయితే సుజిత్కి సారీ చెప్పు, నీ స్పెల్లింగ్ కరెక్ట్ చెప్పలేకపోతున్నా, సారీ నీ కాలు మొక్తా అని చెప్పు. సుజిత్ నీ స్పెల్లింగ్ కరెక్టే చెప్పినా, నువ్వు పెట్టిన కామెంట్ డిలీట్ చేయి. సరే మళ్ళీ రాక్ స్టార్ రామ్ అఫీషియల్ ఏమంటుండంటే, ఒకసారి రాజు గారిని అటు సైడ్, ఒకసారి యుశేఖర్ గారిని ఇటు సైడ్ వేసుకొని ఇద్దరిని జరిసేపు లాలీపాప్ చేయమంటుండ్రు ఆటోలో. అది కూడా రాక్ స్టార్ రామ్. నువ్వు చేయరా, నీకు నచ్చితే. నువ్వు చేయొచ్చు కదా, వాళ్ళు చేస్తలేదు కదా యుశేఖర్ మీద వీడియోలు, నువ్వు చేస్తున్నావు కదా. నేను యుశేఖర్ మీద చేస్తున్నా కానీ లాలీపాప్ చేయడానికి నేను. మరి దేనికి చేయడానికి చేస్తున్నావు? దేనికి కొట్టనీకే? ఏం కొడతావు? అన్ని కొడతా. హ్యాండ్ పంప్ చేస్తావా? హ్యాండ్ పంప్ కాదు, ఏదో దొరికినా కొట్టేస్తా. వాళ్ళది కొడతావు, వాడిని కొడతావా? అన్ని కొడతా. ఎన్ని దెబ్బలు కొడతావు? కొడతా 2 3 దెబ్బలు. కారేదాకా కొడతావా?
కారేదాకా రక్తం వచ్చేదాకా కొడతా. అదే కారు దాకా కొడతావా? కారు ఏం చేస్తావు మళ్ళీ మింగుతావా? ఎందుకు మిగతా హాస్పిటల్ తీసుకోపోతా లేకపోతే చచ్చిపోడా. అవునా? సరే మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డేంజర్ క్వశ్చన్లు ఉన్నాయి చూడు. అయితే సైలెంట్ కిల్లర్ ఏమంటున్నాడంటే వీడు దండం మీద చీరలు జాకెట్లు దెంగిపోతాడు నా కల్లారా చూసినా అని చెప్పేసి సైలెంట్ కిల్లర్ అంటుండు. నువ్వు చూసినావరా సైలెంట్ కిల్లర్? రవిగా చూసినా సైలెంట్ కిల్లర్ అంతే. సైలెంట్ కిల్లర్ అరే చూసినావరా? నువ్వు దెంగిపోతావురా, నా మీద వేస్తున్నావు ఆ నింద. ఇగో ఇప్పుడే గాయస్ యువశేఖర్ కొడంగల్ అయితే వాయిస్ మెసేజ్ పెట్టిండు. యువశేఖర్ కొడంగల్ వీడియోది ఫోన్ చేస్తే లేపుతలేవు, భయపడుతున్నావా? యువశేఖర్ కొడంగల్ లేపురా బాయ్ ఫోన్, భయపడుతున్నావురా నన్ను చూస్తే నీ పిచ్చకుంట్లోడా. అన్న వీడైతే జర ఎక్కువ మాట్లాడుతుండు. ఇగో నువ్వు లైవ్లోకి రావాల్సిందే, నేను గలీజ్ మాట్లాడుతుండు. ఆల్రెడీ ఇంటర్వ్యూలో నీ గురించి ఏమేమో చెప్తుండు అనమాట. నీకు చాతను కాదంట, నువ్వు కనబడితే ఏడబడితే అలా కొడతాడు అంటాడు. సో గాయ్స్ చూడండి, రాజ్ డేంజర్ స్మైలీ భయపడుతున్నాడు. రాజు కాదురా యువశేఖర్ రా గాడిది భయపడుతున్నాడు. భయపడుతుండా? సరే ఆయన ఫోన్ చేసేదాకైతే మనం అయితే కామెంట్లు అయితే చదువుకుందాం అనమాట. నువ్వేమరా ఇట్లా అవలపుకొని లేకున్నావు, నేను దయాలు దేంగితే పుట్టినావురా అని అడుగుతారు. దయాలు దేంగితే పుట్టలేదురా, దయ్యం లాగే ఉడక. పేరు వచ్చేసి మిస్టర్ డ్రంకర్. నువ్వు రంకు చేసి పీక్తావు, జల్దీ పీక్తాడు. దయాలు దెంగించుకుంటే పుట్టినావా అని ఆడు పుట్టినాడు. దయాలు దెంగించుకుంటే నువ్వు కాదా? నేను కాదు, నీ దేవుడు పుట్టిస్తే పుట్టినా. నువ్వు షాంపూ ప్లేస్ ఇగో చూడరా, ఇగో మిజాన్ మొహమ్మద్ ఏమంటుండంటే, పేరు మిజాన్ మొహమ్మద్ ఏమంటుండంటే వీడు షాంపూ ప్లేస్లో నా కొట్టుబెట్టి క్రీమ్ పెట్టుకుంటాడు నెత్తికంటు. అదే పేరు ఏం పేరు? మిజాన్ మొహమ్మద్. నువ్వు కొట్టుకుంటావురా షాంపూ బాధలు అవి పెట్టుకుంటావు. సోనా ఏది సోనా అంటే ఏంది? వైట్ కలర్ తెలుసా నీకు? వస్తుందా అది? నీకు వస్తుందా? రాదు నాకు. బుడ్డ పూరను కదరా నువ్వు? పెద్దోనే. మరి ఇట్లా రాదంటున్నావు? నువ్వు కొట్టుకోలేను కాబట్టి. అంటే ఏం కొట్టుకోలే? అది నన్ను కొడితే రక్తం వస్తుంది. నువ్వు కొట్టుకో, వేరే డోర్ని కొడతావు కదరా నువ్వు? వేరే కొడతా నా జోలికి వస్తే. లాలిపాప్ కూడా చేస్తావు తిక్కదా? ఇంకే మరి ఏం చేస్తావు? కొడతాను సీదా. కొడతావా? సరే మీ దోస్తుల పేరు ఒక 4 పేర్లు చెప్పు, నీ బెస్ట్ ఫ్రెండ్స్. నా బెస్ట్ ఫ్రెండ్సా? బెస్ట్ దోస్తుగాళ్ళు పేర్లు చెప్పాలా? పేర్లు చెప్పు. నరేష్, నందు, సిద్ధు, ఇక నేను. నువ్వు ఇగో నరేష్ ఏమంటుండు చూడు, అన్న వాడు మా ముందే వీడియోలు చేస్తాడు, వానికి గుద్ద వలిసింది ఒక్కసారి యువశేఖర్ గాంధీ లాలిపాప్ నోట్లో పెట్టని మీ నరేష్ అంటుండు. మా నరేష్ గారు అన్నాడు, ఓడో పనికి మాలిన కొడుకున్నాడు. మీ నరేష్ అంటుండు. చెప్పు మీ నరేష్కి చెప్పు. అరే నరేష్ మంచి కామెంట్లు పెట్టరా, పిచ్చిపూ కామెంట్లు పెట్టా, పిచ్చి లాంటి చూడక. నీ కాయ కోసేయమంటారు ప్రిన్స్ మణిదీప్. నీది కోసుకోరా, లేకపోతే మీ అయ్యేది కోసుకో. నాది కోస్తే మంచిగా ఉండేది. నీకు లేదని చెప్పు. నాదెందుకు కోసుకుంటా? నాకు లేదని చెప్పు. నేనెందుకు కోసుకుంటా పోయి? నాకు ఉన్నది కాబట్టి నేను కోసుకోండి. నాకు మీరు చూపిరా, తీసి చూపిరా, తీసి చూపి. తీసేందుకు చూపిస్తా, లోపల ఉన్నది. కామెంట్లు పెడుతుంది కాబట్టి వాళ్ళకే కోసుకుంటా. ఆ ముక్కు మీద ఎవడు దెంగిండు? ఈ ముక్కు మీద దేవుడు పుట్టిస్తే పుట్టినా. అరే నీకు సిగ్గు శరం లజ్జ మానం అవమానం ఏమనిపిస్తలేదా? ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో అవుల పూకొని లెక్క వీడియోలు చేసుకుంటా. అరే కాదురా, నీకు గుద్ద బలిచిందారా? నేను ఎందుకురా అట్లా చేస్తున్నావు? ఇప్పుడు మనకు చిన్న నుంచి పెద్ద అందరు తిడతాడు, అందరు తిడతారు రా. నువ్వు అవలపుకొని కాబట్టి అందరు తిడతారు రా. నన్ను కూడా కామెంట్లు ఏమంటారు సార్, 2 పచ్చకట్లు దెంగంటారు. నేను ఇప్పుడు మంచిగా స్కూల్కి పోయి చదువుకోకుండా ఏంద్రా ఈ నాటకాలని? స్కూల్ అయిపోయింది, కాలేజ్ ఎండాకాలం సెలవులు రాలేవా? నీ ముఖం చూస్తే 8th క్లాస్ వాళ్ళు లెక్క కూడా లేవు. నువ్వు కాలేజ్ అంటున్నావురా? కాలేజ్ స్పెల్లింగ్ ఎప్పుడా నువ్వు? COLL కరెక్ట్ నారా? COLLEGE కాలేజ్ కాదు పక్కా ఒట్టేరా? ఒట్టు. ఎవరి మీద ఒట్టు? మా కాలేజ్ మీద. మీ కాలేజ్ మీద? సరే మీ కాలేజ్ కనబడితే వీని గుదంతా వాళ్ళు దేంకుర్రు, ఎందుకంటే వీడి కాలేజ్ మీద ఒట్టేస్తుండు. ఇంకా సిద్ధు అన్నా, నేను వీని ఫ్రెండ్ని కావాలంటే అడుగు. సిద్ధు అని నీకు ఫ్రెండ్ ఉన్నాడు? ఎవరన్నా ఉన్నాడా? ఏమంటున్నాడు సార్, వీడు ఎప్పుడు కాలేజ్లో అదే 10 రోజులకు ఒకసారి వాడేసిన డ్రాయర్ వేసుకొచ్చి అలా చేయి పెట్టుకొని గడికి వాసన చూస్తాడు వీడు. అంట అట్లని చెప్తాడు. 10 రోజులకు ఒకసారి ఇప్పేసిన డ్రాయర్ వేసుకొచ్చి వాళ్ళందరి ముందు ఆ చెడ్డీలో చేయి పెట్టి స్మెల్ చూసుకుంటా ఉంటా. స్మెల్ చూసుకో. అసలు ఈ చెడ్డీ రోజుకొకటి వేసుకోపోతా. ఏం చెడ్డీ వేస్తావు నువ్వు? జాకీ. జాకీ స్పెల్లింగ్ చెప్పరా? GOCKY జాకీ. ఏది?
జీవో డైర్ వేసుకుంటా JIO జీవో. జాకి స్పెల్లింగ్ చెప్పు. JAKKY జాకి. జేవో. అరే ఏం చదువుతున్నావు రా సాకలు చదువు. మీ అమ్మ నాయన ఏమంటలేరా నువ్వు చదువుకోకుండా ఇట్లా రీల్స్ చేస్తున్నావు మంచిగా చదువుకుంటే చదువు వస్తారా అంటలేరా? ఇప్పుడు చిన్న నుంచి పెద్ద అందరు తిడతారు, మన ఫేమస్ అయితే ఓళ్ళు తిట్టారు. ఇగో బానోత్ శ్రీనివాస్ చదువుకునే వయసులో ఇట్లాంటి రీల్స్ చేసి ఏం పొడుద్దాం అనుకుంటున్నావురా గాడిదే అంటారు. అందుకే చెప్తున్నా, అరే నీ చదువుకుంటున్నా రీల్ చేస్తున్నా పొలం పని బి చేస్తారా పూగ్గా నువ్వేం చేస్తావురా? వేస్ట్ డైలాగ్లు ఓడి ముడ్డగాడు ఓడి సుల్లిగాడు అర్థమైందా చందు? నాకు ఎరుకుంది మీసం కట్టు కూడా కరెక్ట్ లేదు, నాకు ఎరుకుంది. నీ మీసం కట్టు కూడా చక్కగా లేదు, నువ్వు అవుల పూకొని అంటు. నువ్వు చెప్పు ఇప్పుడు ఏమంటావు? అరే నేను అవుల పూకొని అయినా సరే రా, నువ్వు ముందు ఫోన్ లేపురా పూక పిచ్చిలాంబడికే. అయ్యా చూసిరా వీళ్ళతో. ఇగో ఒకరేమో వీడియో కాల్లో యుద్ధం చేస్తారు, ఇంకొకరేమో వాట్సాప్ ఆడియో మెసేజ్లలో యుద్ధం చేస్తారు. ఇగో వీళ్ళు చూడరు. నెక్స్ట్ మెసేజ్ వచ్చేదాకా వేరే కామెంట్ అయితే అడుగుతున్నాను అనమాట. వీడు రాజు డేంజర్ స్మైలీది కొట్టిండా ఎప్పుడైనా అని అడుగుతారు. కొట్టలేదు. మరి వానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? ఆయన ఒక రైతు బిడ్డ. రైతు బిడ్డ అని చెప్పేసి నువ్వు ఎట్లా చెప్తున్నావు? ఆయన పొలం పని చేస్తాడు కాబట్టి. మరి యువశేఖర్ పొలం పని చేయడా? యువశేఖర్ రైతు బిడ్డ కాదా? యువశేఖర్ ఎప్పుడు చేస్తాడు పొలం పని, ఎప్పుడు చూసినా. నీ కళ్ళల్లో ఉందన్న పెట్టుకున్నావు, మనం చూడలేవా వీడియోలలో? చూడలేను. గడ్డి బీక్తాడు, ఇంకా మస్తు పనులు చేసిండు కదరా. ఏమో నేను చూడలేను. రాజ్ డేంజర్ చూసిండు, చూసిన నేను. సరే ఈడొక వీడియోలో ముఖానికి ఏదో పెట్టుకున్నట్టుండు, ఏం రుద్దుకుండా ముఖానికి అని అడుగుతారు. పౌడర్. ఎవరిది? మా ఇంట్లోది. అమ్మా పౌడర్ పెట్టుకున్నట్ట గైస్. నెక్స్ట్ సుభాష్ ఏమంటున్నాడంటే నీ వయసు ఎంతరా? 18. 18. సరే క్వశ్చన్ ఏంటంటే వీని వయసు అడిగిన తర్వాత వీనికి ఎంత ఉందో అడుగు. నీకు ఎంత ఉందిరా కాయ? ఏం కాయ? పిచ్చకాయరా? పెద్దగా ఉన్నాయి. ఎంత? అవునా? ఏం చేస్తావు దాంతో రోజు? ఏం చేస్తాం, ఏం చేయ, వాష్రూమ్ పోతావా? కొట్టుకోవా? కొట్టుకోరు ఒకసారి. ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఏమంటున్నారంటే లైవ్లో ఒకసారి మన కాయ బయటికి తీసి కొట్టుకోమని చెప్తారు. కొట్టుకోవా? నెక్స్ట్ నా తరపున ఒకటి దెంగు అని చెప్పేసి క్యాప్టెన్ అడుగుతుండు. దెంగు అన్న ఒకటి. క్యాప్టెన్ నా తరపున నేను నిన్న ఒకటి దెంగుతా అడ్డం పడుతూ. ఇప్పటిదాకా కొట్టుకోను అవి అట్లాంటి పనులు ఏం చేయను, ఇప్పుడు అన్నిట్లో దెంగుతా అంటున్నావు. దెంగుడా కొట్టుడు అంటున్నా. ఇట్లానా? ఇట్లా చేతితోని. ఒకవేళ కొడితే ఎట్లా కొడతావు? ఇట్లా కొడతావా? ఎట్లా కొడతావు? పార్ట్ 1 నొక్కుతావు. ఈ చేతులకి ఎందుకు ఇట్లా పెట్టుకున్నావు నువ్వు? ఇదా స్టైల్. మోడల్ స్టైలా? మోడల్ స్టైల్. నెక్స్ట్ వీనికి రాజు డేంజర్ స్మైలీ వేసుకున్న గుట్కా ఇస్తాడు కాబట్టి రాజు డేంజర్ స్మైలీని పొగుడుతాడు. నోబితా అంటుండు. నోబితా గాడు సాగలు విమల్ అన్ని వేసుకుంటాడు కాబట్టి ఆడు నా గురించి చెప్తున్నాడు. రాజు డేంజర్ స్మైలీ గుట్కా తిని నేను నోట్లు వేస్తాడా? రాజు డేంజర్ స్మైలీ విమల్ తిని ఆ నోట్లు వేస్తాడు. విమల్ సాగరాన్ని. అందుకని ఆడు నాకు పిచ్చిపో కామెంట్లు పెడుతున్నాడు. ఇగో ఐఎమ్ బిఎస్ఎం ఏమంటున్నాడంటే వీళ్ళందరూ ఏడు నుంచి వస్తారు అన్న ఈ అవల పూకోళ్ళు, వీళ్ళు ఇలా పిచ్చకాయలు కోసే అంటారు. పిచ్చకాయలు అందుకని మాకు ఐఎమ్ ఎస్బిఎం అని పిచ్చకాయలు లేవు కాబట్టి మనకు అంటున్నాడు. నీకు ఉన్నాయారా? ఉన్నాయంట. బట్ చెప్పాడికి ఉన్నాయి. నువ్వు ఎన్ని వీడియోలు పెట్టినా నువ్వు ఫేమస్ కావురా అవలపు కూడా అని బ్రోకెన్ అంటారు. అయితే ఇప్పుడు కాను జర ముందుకు జర ముందుకు అవుతావు. ముందుకు. ఇగో డీజే రమ్య ఒక క్వశ్చన్ చేసింది. నా పేరు డీజే రమ్య, వీడు నా ముడ్డంతా కూడా ఉండడు, ఎందుకు ఎతులు తెంగుతున్నా అడుగుతుంది. అది పిచ్చిపోక్ డీజే రమ్య. నిజమా? ఎట్లా చెప్తున్నాడు పిచ్చిపోక్ దాని? అది కామెంట్ నాకు చెప్తుంది. ఆల్మోస్ట్ దాన్ని చూసని తెలుస్తుంది. ఆమె ముడ్డంత ఉండవు అంటే ఎందుకు ఎతులు తెంగుతున్నా అంటుంది. అది నాకు పెడుతుంది ఆ కామెంట్లో. ఆ కామెంట్లో దానికే కొడుతున్నాను నేను డబల్. ఎట్లా అది నాకు చెప్తుంది. సరే స్ట్రాంగ్ కావాలంట. క్వశ్చన్ ఏంటంటే వీడు ఒకరోజు నేను వేసుకున్న చీర అడుగుతూ ఇచ్చిన ఏం చేసిండు అడుగు అంటారు. స్ట్రాంగ్ అడుగు. స్ట్రాంగ్ గాల్ చెప్పు. కాళ్ళ పెట్టిన స్ట్రాంగ్ గాల్ తీసుకున్నావా? చీర తీసుకున్నావా? తీసుకొని కాళ్ళు పెట్టి దిగిన. అవలపుకున్నావా నువ్వు? కాళ్ళ పెట్టేసిన మరి.
కాల పెట్టినావా ఆ, కార్లో పెట్టినా అని అంటే అర్థమైందిరా నాయన. తగలబెట్టేసిన అవునా? ఆ, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాజు డేంజర్స్ మళ్ళీ డైరెక్ట్ క్వశ్చన్ చేసిండ్రా ఇగో. అరే కొత్తపేట చింటూ మోడల్ గుద్ద బలిచిందారా నా పేరు వాడుకొని ఎందుకురా ఫేమస్ అవుతున్నావు సుల్లిగా ఏమనుకుంటున్నారా నువ్వు అని చెప్పేసి కామెంట్ చేసిండు రాజు డేంజర్ స్మైల్. రాజు డేంజర్ భయ్యా నువ్వు నాకు ఎన్ని కామెంట్ చేసినా నీ అభిమాని. లాలిపాప్ చేస్తాను. లాల్పాప్ చేయ అభిమాని. అభిమాని అంటే లాలిపాప్ చేయాలరా లాలిపాప్ చేయడు అభిమాని. సరే ఈ కామెంట్ నువ్వు చదువు ఒకసారి. నువ్వు చదవస్తాగా. ఎవర్రా మీరంతా లంజ ఉడుకులారా అని పెట్టినాడు. ఏమన్నాడు? లంజ ఉడుకులారా. ఎవర్రా మీరంతా? లంజ ఉడుకులారా. ఎవరు మీరంతా? ఆడు లంజ ఉడుకు. పేరు చెప్పన్నా. ఎటు పోయింది అది? రాఖీ యాదవ్ నువ్వేరా లంజ ఉడుకని నాకు చెప్పు. ఎందుకు అట్లా అంటావు? నిన్ను ఆడు పిచ్చిపుకోడు. చిన్న పిల్లగానివి కదా, అట్లాంటి మాటలు బాధ అనిపిస్తాయి నీకు? బాధ అనిపించా మొడబి పాటకు పాడాయి ఎన్న తిట్టుకొని తిట్టుకోని. మీ నాయన ఏమన్నాడు ఇంటికి పోతే? తిడతాడు. ఇక మురళీ గౌడ్ ఏమంటున్నట్టే గుద్దల రాడు పెడితే నొప్పి వస్తుందా రాదా అని అడుగు అన్ని. నీ గుద్దల రాడు పెడితే నొప్పి వస్తుందా రాదా? మురళీ గౌడ్కే పెడదాం. రాడు దింపుదాం. పెడతావా? ఎట్లా పెడతావు? పెడదాం చేతులతో. ఇక అగో యువశేఖర్ ఫోన్ చేస్తుండు. హలో, నెట్ వస్తలే. ఇగో ఇప్పుడైతే యువశేఖర్ అయితే ఆన్లైన్లోకి వచ్చిండు ఇక కాల్ మాట్లాడడానికి. మరి ధైర్యం ఉందా నీకు? ధైర్యం ఉంది. పక్కా చెప్పాలి. మళ్ళీ దాని తర్వాత నేను కొడతా తిడతా అన్న ప్లీజ్ అన్న నాకు భయం అవుతుందన్న వీడియో డిలీట్ అంటే మాత్రం అసలు. ఎందుకంటే యువశేఖర్ అంటోడు చాలా పెద్ద గ్రేట్. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ నేరి పడిస్తూ ఉంటాడు అనమాట. పక్కనా ఇగో ఆన్లైన్లోకి వచ్చిండు. డైరెక్ట్గా కాల్ చేస్తున్నా యువశేఖర్కి. గైస్ ఇప్పుడు చూద్దాం ఇక నువ్వా యువశేఖర్ కొడంగల. యువశేఖర్ అన్న ఇటు చాలా ఎక్కువ మాట్లాడుతుండు. జల్దీ నువ్వు కాల్ అటెంప్ట్ చేయి, జల్దీ నువ్వు కాల్ లేపు. ఇటు చాలా ఎక్కువ మాట్లాడుతుండు నీతో. నువ్వు ఇగో ఏమంటుండంటే నీకు అన్నీ ఇప్పుడు చెప్తాను అనమాట. నేను చెప్పినా కూడా యువశేఖర్ అన్న డేంజరు, ఆయనతో పెట్టుకోవద్దంటే వాడు పూగ్గాడు అని చెప్పేసి మాట్లాడుతుండు. జల్దీ నువ్వు కాల్ లేపు. అయిపోయింది. ఇప్పుడు ఫోన్ చేస్తాడు. ఇగోరా తమ్మి నేను నీకు ఒకటి చెప్తున్నా, ఎంత గొడవద్దు. ఇగో యువశేఖర్ అన్న నీ కాలు మొక్త బాంచనన్నా ఒక్కసారి నన్ను వదిలే అన్న అని చెప్పేసి బతిమాడు. అరే నీకు మంచి చెప్తున్నా, మంచి ఆప్షన్ ఇస్తున్నాను రా. చెప్పు యువశేఖర్ అన్న. యువశేఖర్ అన్న యువశేఖర్ నీ కాలు మొక్తన్నా. నీ కాలు మొక్క నేను. నీ చెప్పురా గాడిది. మళ్ళీ కొట్టి చంపితే మళ్ళీ నువ్వు పోరనివి పిట్టపిల్ల అంటున్నావు ఎందుకురా? ఆడు కొట్టి చంపుతాడా? కొట్టాడు అంటావా? కొట్టాడు. ఇప్పుడే ఫోన్ చేసి మళ్ళీ ఫోన్ చేస్తే లేపుతలేడు. యువశేఖర్ కొడంగల్ నీకు చేసిండా మెసేజ్ పెట్టిండు ఏమని? బిజీగా ఉన్నా అది ఇది అని పెట్టిండు. నాకు కూడా పెట్టిండు బిజీగా ఉన్నా అని చెప్పేసి. కానీ ఏమంటావు నీకు భయపడుతున్నా అంటావా? పక్క భయపడుతుంది కాబట్టి లేపుతలేడు ఫోన్. ఏమోరా నీ తలరాతను ఎవరు రాస్తారో నాకు తెలియదు కానీ లేపుతలేడు రా. నువ్వు బతికిపోయినవరా ఇవాళ. లేదంటే నీ గుద్దంతా వాళ్ళు దిగుతుండే. నేను వాళ్ళు దిగుతున్నాను గుద్ద. అవునా? ఎంత ఉంటుందిరా నీ గుద్ద? ఇంత ఉంటుందా? పెద్దగా ఉంటుంది. ఇంత ఉందా? పెద్దగా ఉంటుంది. కొడితే ఏం చేస్తావురా వారి? చెప్పు, కొడితే ఏం చేస్తావు? నన్ను కొడతాడా? సరే గాయస్, ఇగో ఇట్లాంటి పిచ్చి పువ్వులని ఇంకా ఇంటర్వ్యూలకు తెస్తూనే ఉంటాం అనమాట. సో లైటింగ్ కూడా పోతుంది కాబట్టి ఇంటర్వ్యూని ఇక్కడికి ఎండప్ చేస్తున్నాం. సో మీకైతే లైవ్లో వీడిని రాజు గారిని ఆ ఊషి గారిని వీళ్ళందరినీ కొడంగల్ దగ్గర తీసుకుపోయి ఒక వీడియో అయితే చేస్తామన్నమాట. సో ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటి స్క్రాబ్లను తెస్తూనే ఉంటాం అనమాట. సో దిస్ ఇస్ చందు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.